వెల్కమ్ బ్యాక్ టు టెక్ పాత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్కే. ఈ వీడియోలో యాపిల్ కంపెనీ త్వరలో లాంచ్ చేయబోయే ఐఫోన్ SE4 లీక్డ్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. యాపిల్ గతంలో లాంచ్ చేసిన SE3 సిరీస్తో పోల్చుకుంటే SE4లో చాలా మార్పులు చేశారని చెప్పుకోవచ్చు. యాపిల్ బెటర్ చిప్ సెట్తో పాటు ఇన్-హౌస్ 5G మోడెమ్ ఇంటిగ్రేట్ చేయడంతో పాటు USB-C అలాగే డిస్ప్లే విషయంలో చాలా మోడిఫికేషన్ చేయడం జరిగింది. యాపిల్ SE4లో హోమ్ బటన్ని రిమూవ్ చేసి ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో తీసుకురానున్నారు. దీనివల్ల బెటర్ మోడర్న్ లుక్స్తో పాటు బెస్ట్ పర్ఫార్మెన్స్ని అందించనుంది. 50K బడ్జెట్లో యాపిల్ ఫ్యాన్స్కి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా బెటర్గా ఇవ్వడం జరిగింది. 50K అండర్ బడ్జెట్లో ఇది బెస్ట్ ఫోన్గా మనం చెప్పవచ్చు. 2025లో యాపిల్ నుంచి రాబోతున్న మొదటి ఫోన్ ఇదే. యాపిల్ ప్రీవియస్లీ రిలీజ్ చేసిన SE3 మోడల్తో కంపేర్ చేసుకుంటే SE3లో A15 బయోనిక్ చిప్ వాడడం జరిగింది. ఇప్పుడు రాబోతున్న SE4లో బయోనిక్ 18 చిప్ని వాడడం జరిగింది. యాపిల్ ఇదే చిప్ సెట్ని తన యాపిల్ ఐఫోన్ 16లో వాడడం జరిగింది. ఐఫోన్ SE4 A18 బయోనిక్ చిప్ సెట్తో పాటు 4.05 GHz క్లాక్ స్పీడ్ని అందిస్తుంది. దీని ద్వారా బెటర్ మల్టీ టాస్కింగ్ ఎక్స్పీరియన్స్ని అనుభూతి చెందవచ్చు. ర్యామ్ విషయానికి వస్తే ప్రీవియస్ మోడల్లో మనం చూసుకున్నట్లయితే SE3లో 4GB వరకు ర్యామ్ ఇవ్వడం జరిగింది. అదే SE4లో చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ వరకు వాళ్ళు మేజర్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ డివైస్ బెటర్ పర్ఫార్మెన్స్ని అందిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే యాపిల్ SE3లో 4.7 ఇంచెస్ LCD డిస్ప్లేని యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు SE4లో చూసుకున్నట్లయితే 6.1 ఇంచెస్ OLED LTPS డిస్ప్లేని యూజ్ చేయడం జరిగింది. సూపర్ XDR రిజల్యూషన్ సపోర్ట్తో 60 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో 800 nits బ్రైట్నెస్తో మన ముందుకు రానుంది. కెమెరా విషయానికి వస్తే చాలా మేజర్ అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. మనం పాత మోడల్లో చూసుకున్నట్లయితే 12MP బ్యాక్ కెమెరా 7MP ఫ్రంట్ కెమెరా యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు SE4లో చూసుకున్నట్లయితే 48MP బ్యాక్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ విషయానికి వస్తే ఒక మేజర్ అప్డేట్ అని చెప్పాలి. 3279 mAh బ్యాటరీతో పాటు 20W USB-C ఛార్జింగ్ని సపోర్ట్ చేయనుంది. 15W QI2 అండ్ మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ని సపోర్ట్ చేయనుంది. ఎడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే యాపిల్ అంతకుముందు సిరీస్లో టచ్ ఐడిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన SE4లో ఫేస్ ఐడితో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ నాచ్ డిస్ప్లేతో పాటు డైనమిక్ ఐసోలాండ్ ఫీచర్ని తీసుకురావడం జరిగింది. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 4 రకాల కలర్ వేరియంట్స్లో ఈ ఫోన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 2025 ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా ఇండియన్ మార్కెట్లో ఈ మొబైల్ లాంచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మా వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. సీ యూ నెక్స్ట్ వీడియో. సీ యూ సూన్.